నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే చాలా తక్కువ వ్యూస్, చాలా పెట్టి కొద్ది రోజుల వరకు తక్కువ వ్యూస్ వస్తాయి కదా, చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. అసలు ఎన్ని వీడియోలు చేస్తున్నా గ్రోత్ రావట్లేదు, ఏంటి ఈ వీడియో అసలు ఛానల్ పెట్టాలా వద్దా, ఛానల్ పూర్తి డిలీట్ చేసుకుందాం, అసలు ఈ ఛానల్ ఇంకోటి క్రియేట్ చేసుకుందాం, అసలు అందరూ ఎందుకు చూడట్లేదు, మిగతా వాళ్ళు చూస్తున్నా, అందరికి వ్యూస్ వస్తున్నాయి, మన వీడియోస్ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు, ఏదో ఇన్ని వీడియోలు చేస్తున్నాం ఒకటేనా హైలైట్ అవుతుందా అవదా, ఇవన్నీ డౌట్లు చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే చాలా మంది బిగినర్స్ స్టార్టింగ్ లో అంతే, నా పరిస్థితి కూడా అంతే. పెద్ద పెద్ద యూట్యూబర్స్, తోపు యూట్యూబర్స్ అయినా స్టార్టింగ్ లో పరిస్థితి అదే ఉంటుంది. నాంపల్లి స్టేషన్ కాడ అన్నట్టు సాంగ్ లా ఉంటది అనమాట. సో వాళ్ళందరికీ ఈ వీడియో అనమాట చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు అంటారు ఈ వీడియో మీకోసం అది ఇది అనేసి కంగారు పెట్టేసి బెదరగొట్టేస్తారు. కానీ మనం అలా కాదు, నిజంగా జెన్యూన్. ఎందుకంటే నాకు ఎలా గ్రోత్ వచ్చింది, ఎంతో కొంత వర్కౌట్ అయిన పాయింట్స్ దాని గురించి మీకు వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే నా ఛానల్లో అసలు ఫస్ట్ వచ్చే వ్యూస్ ఏంటి అవన్నీ తెలుసుకుని నవ్వచ్చు, కామెడీగా ఉంటుంది. సో చాలా మంది కామెంట్స్ లోని, ఇన్స్టాలో, మన ఫేస్బుక్ లో మెసేజ్ చేసి అడుగుతుంటారు, స్నాప్చాట్ లో. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి, అంటే చూస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ప్రతి పాయింట్ అర్థం అవుతుంది అనమాట. ఏం చేస్తే బెటర్, ఏం చేయకపోతే బెటర్, ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి ఇంక ఛానల్లో ముందుకు ఫర్దర్ గా అనేసి. సో ఇంక వీడియో స్టార్ట్ చేస్తే, వీడియోలో చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చాలా మంది యూట్యూబర్స్ వస్తున్నారు. ఇంతకు ముందు చాలా తక్కువ ఉండే ఛానల్స్, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కానీ క్రియేటివిటీ బాగానే ఉంది. కానీ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఒక 100 to 200 సబ్స్క్రైబర్స్ వాళ్ళు, 200 to 500 సబ్స్క్రైబర్స్ వాళ్ళు, 1000 లోపు ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏంటంటే చేస్తున్నారు పెడుతున్నారు వ్యూస్ రావట్లేదని ఇంకా డైలీ. ఎందుకంటే చాలా మంది సలహాలు ఇచ్చేస్తారు, చాలా మంది సలహాలు ఫాలో అవుతుంటారు. రోజుకో 2 వీడియోలు పెట్టండి, రోజుకో 3 వీడియోలు పెట్టండి, షార్ట్ వీడియోలు పెట్టండి, అదేంటి ఇదేంటి, వారంలో 2 వీడియోలను టార్గెట్ పెట్టుకోండి, అన్ని చెప్పేసి అన్ని వినేసి అన్ని చేస్తుంటారు. మీకు ఎప్పుడైనా వీడియోస్ రాకపోతే ఇంకా అదే కంటెంట్ చేస్తున్నావా, లేకపోతే ఇంక మారుస్తున్నావా, వేరే ఛానల్లో అసలు ఏంటుందో ఎన్ని చూడరు. ఫస్ట్ ఏ ఛానల్లో ఎంతవరకు ఉంది అదే చూస్తున్నారు, అదే పెడుతున్నారు. అలా ఎప్పుడు చేయకూడదు. స్టార్టింగ్ ఏంటంటే మన ఛానల్లో ఉండే వీడియోస్ అసలు ఎవరు చూస్తున్నారు, లేదా మనం ఏం పెడుతున్నాం, అసలు కుకింగ్ ఛానల్ వ్లాగింగ్ చేస్తున్నావా, లేకపోతే ఇంకేం చేస్తున్నావా, బోటో వ్లాగ్సా, మొత్తం అసలు డైలీ వ్లాగ్సా, ఇవన్నీ చూసుకోరు. ఫస్ట్ ఒక క్యాల్కులేట్ చేసుకొని ఫస్ట్ రాసుకొని ఏం చేస్తున్నాం, అసలు దేనికి ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఏ ఛానల్లో ఏ వీడియోస్ ఎక్కువ వెళ్తున్నాయి. ఎందుకంటే ఎవరు చేయాలన్నా ఫస్ట్ పెద్ద యూట్యూబర్లు అయినా సరే ఫస్ట్ ఒక అనాలిసిస్, ఒక మొత్తం రాసుకుంటారు అనమాట. సో రాసుకొని దాన్ని బట్టి ప్లాన్ ప్రకారం వెళ్తారు, ప్రొసీడ్ అవుతారు. ఎందుకంటే చాలా మంది కుకింగ్ ఛానల్ పెడుతున్నారు కదా, కుకింగ్ ఛానల్లో అయితే చాలా వర్కౌట్ అవుతున్నాయి. చిన్న షార్ట్ వీడియోస్ కూడా 10K 20K వ్యూస్ వస్తున్నాయి కొత్త వాళ్ళకి. కానీ మీరే కంటెంట్ చేస్తున్నారు, అదో క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఫస్ట్. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, మనం ఇది చేస్తున్నాం, అసలు జనాలకి ఇది నచ్చుతుందా, అందరూ ఇప్పుడు ట్రెండింగ్ లో ఏం ఫాలో అవుతున్నారు, ఏం చేస్తే చూస్తున్నారు, కొత్త ఛానల్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే మరి వాళ్ళు ఏం పెడుతున్నారు, ఏం కంటెంట్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు ఒక క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. సో చూసుకుంటే ఏవైతే వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు ఇంకా అలాంటివి చేయకూడదు అనమాట. ఏదైనా సరే నమ్ముకుంటూ ఒకటే ఉండాలి. చాలా పెడుతుంటారు ఇప్పుడు, చాలా నాదంటూ మిక్స్డ్ కంటెంట్ చాలా మంది ఉంటాయి. బట్ ఏంటంటే ఒకటి కొత్తగా చెప్తున్నాను, అది ఒక ప్రొసీజర్ అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు పెడుతుంటాం, 2 వీడియోలు పెడతాం, గ్యాప్ ఇవ్వాలి. వెంటనే ఇచ్చేసాం అనుకోండి, అవి చూడలేరు. ఎందుకంటే ఒకటి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు మన వీడియోలు చూడరు. ఎందుకంటే ఫ్రెండ్స్ లో కానీ, రిలేటివ్స్ లో కానీ, ఫ్రెండ్స్ తో త్రూ షేర్ చేసిన వాళ్ళు కానీ మనం చూడరు, బయట వాళ్ళు చూస్తారు. ఎప్పుడు కూడా మన వీడియోని ఎవరైనా ఓపెన్ చేసి చూడాలి అన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా థంబ్నెయిల్ బాగుండాలి. థంబ్నెయిల్ మస్ట్ అండ్ షుడ్, థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉంటేనే. మళ్ళీ గజిబిజిగా వేసేయకూడదు. మీరు వేసే మ్యాటర్ అర్థం అవ్వాలి, కరెక్ట్గా దేని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు దాని గురించి అర్థం అవ్వాలి. సో అర్థమైనప్పుడు వెంటనే ఓపెన్ చేస్తారు. ఇంకా ట్యాగ్ లైన్స్, డిస్క్రిప్షన్ మస్ట్ అండ్ షుడ్. ట్యాగ్ లైన్స్ ఏంటంటే యూట్యూబ్ కింద ఏదైనా పెద్ద వీడియోల కింద దాని కింద మన వీడియో సజెస్ట్ చేస్తుంది, బాగుంది అంటే వీడియో సజెస్ట్ చేస్తుంది. అదొకటి చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ లో టైటిల్. సో ఇవన్నీ కరెక్ట్ గా ఇచ్చినప్పుడు అదొకటి యాడ్ అవుతుంది. ఇలాగా అందులో ఇందులో 10 పాయింట్లు అన్ని 100% కరెక్ట్ ప్రాపర్ గా అయ్యి అప్పుడు మీది వీడియో వైరల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఒక షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ పెట్టగానే యూట్యూబ్ ఒక 10 to 100 మెంబర్స్ ఫస్ట్ సజెస్ట్ చేస్తుంది. అందులో చూసిన వాళ్ళు చూస్తారు, స్కిప్ కొట్టిన వాళ్ళు కొడతారు. సో అలాగే చూసినప్పుడు అది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చింది మనకి అల్గారిథం లో కనిపిస్తుంది, స్క్రీన్ లో ఇస్తున్నాం కదా, సో అలా కనిపిస్తుంది. దాన్ని బట్టి కొంతమందికి సజెస్ట్ చేస్తుంది, అలా రికమెండ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పడిపోయింది అనుకోండి, ఎప్పుడు యూట్యూబ్ సజెస్ట్ చేయదు. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు, ఏ యూట్యూబర్ కూడా. నేను రెగ్యులర్ చాలా మందితో మాట్లాడతాను కాబట్టి కొంతమంది బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళతో మాట్లాడడం బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను. చాలా మంది ఇంకో సజెషన్ ఇస్తారు, మీ వీడియోస్ అందరికి ఫస్ట్ వీడియో పెట్టగానే యూట్యూబ్, ఫేస్బుక్
మొత్తం ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అన్నిట్లో లింక్ పెట్టేయండి, వాట్సాప్లో లింకులు అందరూ షేర్ చేసేయండి అనేసి. అది ఎవరికి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూట్యూబర్స్కి వర్కౌట్ అవుతుంది, కొత్త యూట్యూబర్స్కి ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఎవరైతే మమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నారో వాళ్ళకి మీ వీడియోలు కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండదు. మహా అయితే చూడాలంటే నువ్వు ఏదైనా పెద్ద ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళి వ్లాగ్ చేసో, ఫారెన్లో చేసో, లేకపోతే ఎక్కడ గోవా వెళ్ళో, ఇలాంటి పెద్ద పెద్ద ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ టూరిజం గురించి చెప్పినప్పుడు చూస్తారు, ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేది ఎలా ఉంటే చూద్దాం. మామూలుగా చేస్తే మట్టు ఎవరు చూడరు, నెట్ చూస్తారు. బలంతా ఓపెన్ చేసినా ఒక 5 seconds చూసి స్కిప్ కొట్టేస్తారు. సో ఏంటంటే మన వాళ్ళు కాబట్టి మనదే చూడరు, బయట వాళ్ళు చూస్తారు. వాళ్ళది మీకు యూనిక్గా వాళ్ళకి అనిపిస్తుంది, యూనిక్గా చూడాలనిపిస్తుంది. ఇంకా మీకు అట్రాక్టివ్గా మీది మీకు వాళ్ళకి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి నచ్చాలంటే కామెడీ, ఫుల్ ఆఫ్ ఫన్ పగిలిపోయే ఫన్ చేస్తే అప్పుడు మ్యాక్సిమం 10 seconds చూడగలుగుతారు, అంతకుమించి చూడరు. సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మనం ఏదైతే ఫస్ట్ పెట్టామో వీళ్ళందరూ ఓపెన్ చేసేసి స్కిప్ కొట్టేసి అలా చేయటం వల్ల అక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 0 అలా 10 అలా పడిపోతుంది. ఫస్టే అలా పడిపోయిందంటే వేస్ట్ కదా. సో అందుకు లింక్స్ పెట్టకండి. మ్యాక్సిమం కొత్త ఛానల్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళకి పర్లేదు, ఏ పెట్టినా నడుస్తుంది. కొత్తగా పెట్టిన వాళ్ళకి మట్టుకు ఇలాగా స్టార్టింగ్ మనల్ది ఛానల్ మనమే కిల్ చేసుకుంటున్నాం. సో అలా పెట్టి మనల్ని మనం కిల్ చేసుకునే బదులు మీకు నా మీద డౌట్, నేను చెప్పిన డౌట్ కొంటే మీరు యూట్యూబ్లో ఎవరికైనా అడగండి, ఆల్గారిథంలో ఏం చూపిస్తే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఉంటుంది, యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుంది. ఆ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లో కనిపిస్తుంది యావరేజ్ ఎంతమంది చూస్తున్నారు అనేసి. స్టార్టింగే మనం పెట్టిన వాళ్ళు మన చుట్టూ శత్రువులు ఉంటారు, శత్రువులు ఎక్కడ లేరు, మన పక్కనే ఉన్నారు అంటారు. సో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళు చూడక అది స్కిప్లు కొట్టేసి యూట్యూబ్ అల్గారిథం తెలిసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తక్కువ చూపించి అది ఇంకా రికమెండ్ చేయకపోయి అవసరం చెప్పండి. యూట్యూబ్ లో జెన్యూన్ గా అలా వదిలేయండి, 1 week వరకు వదిలేయండి. అది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంటే అందరూ బయట పీపుల్ అందరూ చూస్తారు, అందరూ చూసి వాళ్ళకి ఇచ్చినప్పుడు దానికి ఒక ఇది వచ్చినప్పుడు అప్పుడు పెట్టండి. కావాలంటే ఎంతమంది చూసారని చెప్పుకోవచ్చు, వాళ్ళు చూస్తారు, ఎంతమంది చూసారు దేనికా అన్నట్టు, ఇదే డెవలప్ అయిపోతున్నాడు అన్న గుళ్ళకైనా చూస్తారు చాలా మంది. ఇప్పుడు అలాగే ఉంది మొత్తం, ఒకరు డెవలప్ అయితే ఓర్చుకోలేరు. సో ఫస్ట్ అయితే స్టేటస్ లో పెట్టకండి మ్యాక్సిమం కొత్త ఛానల్స్ మట్టుగా. ఎందుకంటే నేను చెప్పింది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో అదనమాట, అలా పెట్టడం వల్ల చాలా ఇబ్బంది. సో ఈ డ్యూరేషన్ ఎప్పుడైతే పెరుగుతుంది, బాగుంది, సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నప్పుడు లింక్స్ పెట్టుకోండి, బాగానే ఉంటది. సో ఆ ఛానల్లో ఏంటంటే అలా వీడియోలు పెట్టడం వల్ల, రెగ్యులర్ గా అదే పెట్టడం వల్ల, అదే లింకులు పెట్టడం వల్ల మీకు ఫ్రెండ్స్ వల్ల ఏం యూజ్ ఉండదు, ఫ్యామిలీ తెలిసిన వాళ్ళ యూజ్ ఉండదు. చాలా మంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అందరికి ఛానల్ గురించి చెప్తుంటారు. సబ్స్క్రైబ్ చేస్తారు, బాగానే ఉంది. ఫస్ట్ మీరు ఎవరి చేతి సబ్స్క్రైబ్ కొట్టించుకుంటారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ తోనే వాళ్ళకి వీడియోలు వెళ్తాయి, బాగానే ఉంది. వీడియోలు వెళ్తుంటే వాళ్ళు చూడరు, స్క్రిప్ట్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఫైనల్ గా ఎక్కడికి వచ్చి పడుతుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ దగ్గర పడిపోతుంది. మీకు 5, 10 అలా వ్యూస్ కనిపిస్తాయి, దానికి డ్యూరేషన్ చూడండి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes వీడియో పెట్టారు, 5 minutes వీడియోకి 100 views వచ్చాయి. 100 views అంటే 105లో వేసుకున్నా సరే ఎంత, గంటకి 60 నిమిషాలు అలా లెక్కేసుకున్నా మీకు వ్యూ డ్యూరేషన్ కనబడుతుంది. అక్కడ వ్యూ డ్యూరేషన్ ఎంతమంది చూసారని అర్థమైపోతుంది. సో ఫస్ట్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ కొట్టుకోమని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అడిగారో, వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకి అందరికి వీడియో వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఏదో మొమాటింగ్ ఓపెన్ చేసి స్కిప్ కొట్టేస్తారు, అదంతా యూట్యూబ్ అల్గారిథం పడుతుంది. సో ఇవన్నీ చేసే బదులు ఒకవేళ ఇప్పటివరకు అలా జరిగింది, ఏమైనా జరుగుతుంది, అలాగే మేము అందరూ ఫార్వర్డ్ చేసుకున్నాం, ఫ్రెండ్స్ లోని లింకులు పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయించాం, వాళ్ళ వల్ల అందరూ సబ్స్క్రైబ్ కొట్టారు కానీ యూస్ రావట్లేదు అంటే మట్టు ఇదే రీజన్, ఇంకేం ఉండదు. యూట్యూబ్ అంటే పెద్ద నేర్చుకుని పెద్దగా ఏం ఉండదు, మనకు అర్థం కాకపోవడానికి సింపుల్ లాజిక్స్, సింపుల్ టెక్నిక్స్ అనమాట. సో దీని చుట్టూనే నడుస్తుంది, మనం ఏదైతే చేస్తున్నాం దాని చుట్టూనే నడుస్తుంది, మన చేతిలోనే ఉంటుంది అంతా. ఛానల్ గ్రో అవ్వడానికి లేకపోవడానికి మేము చెప్పాను కదా, thumbnails అని మీరు చేసే వర్క్ ఫస్ట్ 100% ప్రాపర్గా చేసుకోండి, అట్రాక్టివ్గా చేసుకోండి, ఆ తర్వాత ఆడియన్స్ మీద వదిలేయాలి. సో మీరు అలా చేయండి. ఇప్పుడు కానీ ఒకవేళ అలాగే ఏదైనా మిస్టేక్స్ ఇలా జరిగింది, అందరు చేసి సబ్స్క్రైబ్ కొట్టించుకునేలా చూడట్లేదు అలా ఇదని అనిపిస్తే, మీకు అనిపిస్తే బలవంతంగా మళ్ళీ చెప్తున్నాను, బలవంతమే లేదు, మీకు కానీ అలా అనిపిస్తే మట్టుగా ఛానల్ వదిలేసి కొత్తగా ఏదైనా మంచిగా నీట్గా క్రియేట్ చేసుకొని టైటిల్, ఆ కవర్ ఫోటో, ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని నీట్గా ఒక మంచి ఐడి పెట్టుకొని నీట్గా పెట్టుకొని స్టార్టింగ్ మంచి వీడియో మన థంబ్నెయిల్ ప్రాపర్గా చేసుకోండి. టైం పట్టినా పర్లేదు, ఒక థంబ్నెయిల్కి 1/2 hour పడుతుంది, నేను చేసుకుంటే 45 minutes పడుతుంది, 1 hour కూడా పడుతుంది, అంత ప్రాపర్గా చేసుకుంటాను. నా థంబ్నెయిల్ చెక్ చేసుకోండి మీరు ఒక ఛానల్లో. సో అలాగా మీరు చేసుకొని ఒక వీడియో పెట్టండి నీట్గా, అలాగని పాత ఛానల్ వదిలేకండి, తప్ప అలాగే నేను సలహాలు ఇవ్వను, అది ఉంచండి. కాకపోతే నీట్గా ఫస్ట్గా ప్రాపర్గా చేసుకొని మంచిగా చేసుకొని ఒక వీడియో పెట్టండి, ఒక షార్ట్ వీడియో కానీ అప్పుడు చూడండి ఎందుకు వెళ్ళవో చెప్తాను. అది ఎవరికి సజెస్ట్ చేయడానికి యూట్యూబే చేయాలి.
లింకులు పెట్టాలనుకుంటే పెట్టండి. మీకు ఏంటంటే జెన్యున్ గా అనిపిస్తారు కదా, వీళ్ళు మన వాళ్ళు చూస్తారు కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ చేసి అనేసి. సో అలాంటి వాళ్ళకి పెట్టుకొని తప్పులే, చూడాలి చూస్తేనే. లేదంటే యావరేజ్ వీడియో డ్యూరేషన్ తక్కువ పడిపోయి అలాగే రికమెండ్ చేయదు, ఇంకా వేస్ట్ వీడియో అనేసి యూట్యూబ్. సో అదనమాట. సో దయచేసి ఈ వీడియో మట్టు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే కుదిరితే కొత్త వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు ఏవైతే ఉన్నాయో చాలా జెన్యున్ మంచి పాయింట్లు. సో అందుకనే షేర్ చేసుకుంటే వ్యూస్ కొంచెం పెరిగితే ఛానల్ గ్రో అవుతుందని. తక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీరు చేసిన మిస్టేక్స్ పొరపాట్లన్నీ సర్దిద్దుకుంటారు, సెటరేట్ చేసుకుంటారు. సో అందుకనే మెయిన్ ఈ వీడియోస్ తక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళు, కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. వ్యూస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి చాలా ఇదది, ఎందుకంటే ఎంతో ఆస్తి యూట్యూబ్ ఛానల్ పెడతాం, వ్యూస్ రాకపోతే వేస్ట్ కదా. సో మీ చేతుల్లోనే ఉంది, ఏం చేయాలని, మీ ఛానల్ నీట్గా కరెక్ట్గా వెళ్ళాలనుకున్నా, గ్రో అవ్వాలనుకున్నా, నాశనం చేసుకోవాలని మీ చేతుల్లోనే ఉంటుంది. సో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి జాగ్రత్త చేసుకోండి, గ్రో అవుతుంది, డెఫినెట్లీ గ్రో అవుతుంది. కాకపోతే యూట్యూబ్ ఏంటంటే లాంగ్ ప్రాసెస్ అనమాట. ఒక ఈజీగా 1 hour 2 hours వదిలేయాలి, దాని మీద చేస్తుండాలి ఆశ పెట్టుకొని అలా బాధపడకుండా అలా చేస్తుండాలి. మన వర్క్ 100% ఎఫర్ట్ పెట్టాలి, పెట్టేశాక ఆ తర్వాత మరి దాని దయ యూట్యూబ్ అల్గారిథం దయ. ఫస్ట్ అయితే మన వంతు ప్రాపర్ చేయాలి, ప్రాపర్ చేయకుండా ఇలా ఆలి పెట్టుకుని వీలు పెట్టుకొని ఏవో వీడియోలు పెట్టుకొని ఇవన్నీ చేయకండి. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా వీడియోలు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది ఎంతో కొంత చాలా. ఎందుకంటే నాకు నా యూట్యూబ్ ఛానల్ నా లైఫ్లో నేను నేర్చుకొని చాలా మంది యూట్యూబర్తో మాట్లాడతాను, ఎందుకంటే షూటింగ్స్ వర్క్ చేస్తాను కాబట్టి నేను చాలా మంది కలుస్తాను, ఇంటర్వ్యూలు చేసుకోవడానికి వస్తారు ఆర్టిస్టులకి, వాళ్ళతో మాట్లాడతా, పెద్ద పెద్ద ఛానల్స్తో మాట్లాడా, చిన్న చిన్న ఛానల్స్తో మాట్లాడా, కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడా. చాలా షూటింగ్స్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు అందరికీ యూట్యూబర్స్ చాలా మందికి యూట్యూబ్లో చేసిన వాళ్ళందరికీ క్రియేటర్స్ అందరికీ మూవీస్లో ఛాన్సెస్ వస్తున్నాయి. సో మేము రెగ్యులర్ షూటింగ్స్లో వర్క్ చేస్తాం కాబట్టి షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడడం, అందుకే నాకు ఎంత నాలెడ్జ్ వచ్చింది అనమాట. నా ఛానల్ అలాగే గ్రో చేసుకోగలను. సో అదనమాట. మనలాంటి వాళ్ళు అయితే షూటింగ్లో వర్క్ చేసిన వాళ్ళు ఈ క్రియేటర్స్ అందరితో కలిసి మింగిల్ అయిన వాళ్ళకి అంత అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు చెప్పే సలహాలు నేను చెప్పగలుగుతున్నాను. నా ఛానల్ అలాగే గ్రో చేసుకున్నా. నాకు ఏంటంటే చాలా తక్కువ వచ్చి కానీ గ్రో చేసుకున్నాను, ఎందుకంటే నేను ఇవే ట్రిక్స్ ఫాలో ఏం ఉండదు. మనం అందరం పెద్ద ఇది కాదు కదా, అందరం మనుషులే, మనకుండే బుర్ర వాళ్ళకుండే బుర్ర సేమ్ ఉంటుంది. చదువు లేని వాళ్ళు కూడా సాధిస్తున్నారు యూట్యూబ్లో ఛానల్లో. కాకపోతే ఏంటంటే కొంచెం టెక్నికల్గా మైండ్ వాడాలి, మైండ్ వాడుకుంటే కొంచెం చదువుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కంపల్సరీ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్. ఇలాంటి వీడియోలు చాలా పెడతాను, అందుకని థ్యాంక్ యూ సో మచ్.